ఇందాక నీ రూంలోకొచ్చింది ఎవరంటే నీ బాత్రూంలోకి వచ్చి నీ వీపుని రుద్దింది ఎవరు అంటే నేనే. దీనికే షాక్ అవుతారేందమ్మీ. ఇంకో విషయం కూడా ఉంది, చెప్తుంది వినండి. ఇది వింటే నువ్వు ఇంకా షాక్ అయిపోతావు. ట్రైలర్ లాగా ఎంతసేపు ఊరిస్తావు? త్వరగా చెప్పమ్మీ. ఓ ఒప్పందం ప్రకారం నేను వీపు రుద్దాను. రుద్దిన తర్వాత రోహిత్ నాకు ఇవ్వవలసిన బహుమతిని ఇచ్చేశాడు. అదేంటంటే ఎందుకే అంతలా వయ్యారాలు పోతున్నావు? ఏం చెప్పి తగలడాలనుకుంటున్నావో అది తొందరగా చెప్పు. ఏముంది లీలా, లాగి చెంప మీద ఒకటి పీకుంటాడు. అలా జరుగుంటే నేను ఇంతలా ఎందుకు సిగ్గుపడతాను? చెంప మీద ముద్దు పెట్టాడు. అది జరిగింది. అబద్ధం కాదు నిజం. కాదు, అబద్ధం కాదు నిజం. రోహిత్ ఎదురుగానే ఉన్నాడు కదా, అడగండి చెప్తాడు. రోహిత్, ఆ అమ్మాయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందిరా. ప్రీతి మనసు బాధ పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. నువ్వు సైలెంట్గా ఉంటావేంట్రా? తను చెప్తుంది అబద్ధం అని చెప్పు. అంటే ఆ సమయంలో నా మొహం నిండా సోప్ నురుగుంది. కళ్ళు మూసుకొని ప్రీతి అనుకొని అలా చేసేసాను. ఎరా, ప్రీతి గొంతుకి దీని బర్రె గొంతుకి తేడా తెలియదురా నీకు? ప్రీతిలానే గొంతు మార్చి మాట్లాడిందమ్మా. హే, ఇంతకు దిగజారేవేంటే నువ్వు? దీన్ని దిగజారిపోవటం అనరత్తయ్యా, దొరికిన అవకాశాన్ని వినియోగించుకోవటం అంటారు. చిచి, చివరికి నీ వల్ల ఈ ఇంట్లో ఇటువంటి సంఘటనలు కూడా వినాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది అనుకోలేదు. నేను తన భార్యనే కదా మావయ్య గారు, మరి చీచి అంటారేంటి? ఎందుకు ఇలాంటి చీప్ పనులు చేస్తున్నావు? ప్రీతి వదులు. అమ్మి, ఇంకోసారి మా పర్సనల్ బెడ్రూమ్ లోకి అడుగు పెట్టావంటే మర్యాదగుండదు. నీది తాళే, నాది తాళే. నీది భార్యస్థానమే, నాది భార్యస్థానమే. నీకు ఈ ఇంట్లో ఉండే హక్కుంది, నాకు ఈ ఇంట్లో ఉండే హక్కుంది. అలాగే నీకు బెడ్రూమ్లోకి వెళ్లే హక్కుంది, నాకు బెడ్రూమ్లోకి వెళ్ళే. నేను వెళ్తే భార్య వెళ్ళింది అంటారు, నువ్వెళ్తే ఏమంటారో ఆలోచించు. మాది పవిత్రమైన బంధం అంటారు, నీ బంధాన్ని ఏమంటారో ఆలోచించు. నేను చేస్తే సంసారం అంటారు, అదే నువ్వు చేస్తే నోర్మై.
మాట అన్నావే నిన్ను. కడుపుతో ఉన్న నా కోడలి మీద చెయ్యి చేసుకోవాలని చూస్తావా? నిన్ను వదిన గారు అరవకు! నీ చెంప మీద కూడా ఒక్కటి పడుతుంది. నేను చేసిన తప్పేంటి? ఓ భార్యగా రోహిత్కి సేవలు చేసుకునే బాధ్యత నాకు లేదా? అంత మాత్రం చేత నన్ను కొడతారా మీరు? ఏదైనా సామరస్యంగా మాట్లాడుకోవాలి. ప్రెగ్నెంట్ మీదకి చెయ్యెత్తడమేంటి? జ్ఞానం లేదా నీకు? సంస్కారం లేదా నీకు? హక్కుల గురించి మాట్లాడుతున్నావు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు రోహిత్ భార్యవి కాదు. ప్రీతి మాత్రమే రోహిత్ భార్య. నువ్వు ఈ ఇంటి కోడలివి కాదు. ప్రీతి మాత్రమే ఈ ఇంటి కోడలు. ఎవరి దగ్గర చెప్పుకుంటావో చెప్పుకో. నీ దిక్కున్న చోట చెప్పుకోపో. ఐ డోంట్ కేర్. ఎక్కడ ఎందుకు? చెప్పవలసిన చోటే చెప్తా. చెప్పవలసిన మనుషుల దగ్గరే చెప్తా. ఆల్రెడీ లాయర్ దగ్గర 498A కేసు ఉంది కదా. అది నా పాలిట బ్రహ్మాస్త్రం. దాన్ని వాడతాను. వాడతావా? వాడు. నేను కూడా న్యాయస్థానంలో పోరాడే తీరులో పోరాడతాను. ఏమని పోరాడతారు? అయ్యా జడ్జి గారు, గృహహింస చట్టం అనేది మహిళలు అత్తారింట్లో హింసలకి గురి కాకుండా కాపాడ్డానికి పెడితే అనన్య లాంటి వాళ్ళు అత్తారింటిని బెదిరించి ఆ చట్టాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారని వాదిస్తాను.